స్టే ఇన్ టచ్. సిట్ ఎస్ఐటి అంటే నా అర్థం మాత్రం స్టే ఇన్ టచ్ విత్ కేసీఆర్ ఫ్యామిలీ. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫ్యామిలీతో టచ్ లో ఉండడానికి మాత్రమే ఈ సిట్. ఇది ఏముంటుందండి, గవర్నమెంట్ సిట్ అంటే సిట్, ఉట్టు అంటే ఉట్టు. దీని పెద్ద ఏదో సొంతగా స్వయం ప్రతిపత్తిగా సంస్థలు కావు కదా, లైక్ సిబిఐ ఇటువంటి సంస్థల్లా కాదు. ఒకవేళ అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇది కూడా సిబిఐకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాళేశ్వరం అంత దొబ్బి కమిషన్లు వేసి అంతమందికి జీతాలు ఇచ్చి అధికారులని కమిషన్ కి ఇవన్నీ ఖర్చులు పెట్టి లాస్ట్ కి ఏం చేసినారు, కూలిపోయిన 3 పిల్లర్ల మీద సిబిఐకి ఇచ్చినారు. మొత్తం సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేయాలి, అసలు డిపిఆర్ ఏంది, కాంట్రాక్ట్ లో ఉంది, నిజం కరప్షన్ జరిగిందా లేదా, ఇవన్నీ చూడాలంటే టోటల్ ప్రాజెక్ట్ ఫైల్స్ అక్కడికి పోవాల్సి ఉంటది. ఇప్పుడు మేడిగడ్డ 3 పిల్లర్లకైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఫైల్ అన్ని చూస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ జరిగేది. అట్లనే ఇది కూడా ఏంటంటే కొండను తెలివి తొవ్వి ఎలుకలు పట్టినట్టు కిందికి వెళ్ళి తోక నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసారు. ఏది సిఐ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో అక్కడి నుంచి ఆ టెక్నికల్ పర్సన్ ఏది ఆ రూమ్ లో కూర్చొని విన్న ఆయనని అక్కడి నుంచి చేసి ఇప్పుడు లాస్ట్ కు నావంబాం తలకాయని ఇప్పుడు పట్టినట్టు పట్టిరు. కానీ తీరా చూస్తే ఏముంది, మళ్ళీ ఇది తోక జాడిస్తుంది. అది మళ్ళా వీళ్ళేదో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఇది సిబిఐకి ఇస్తుండే అండి. ఇది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో సీరియస్ మ్యాచ్ ఫిక్సింగ్. ఇది ఇట్స్ ఆల్ నాట్ మ్యాచ్ ఫిక్సింగ్, దెన్ డెఫినెట్లీ దే వుడ్ హావ్ గివెన్ టు సిబిఐ. సో రెండోది నేనేమంటున్నంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా ఇది క్రైమ్ కు సంబంధించింది అయితే, క్రిమినల్ కేసే అయితే ఇన్వెస్టిగేషన్ నిజంగా ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ అన్నట్టు బయటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సడన్ గా పోయి అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ రకంగా చేయాలంటే ఈ విఐపి గిరి, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ కూడా అడ్డం వస్తున్నట్టున్నాయి. అంటే ఉన్నోళ్ళకి ఒకటి లేనోళ్ళకి ఒకటి చట్టం అన్నట్టుగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అట్లా చేయడానికి వీల్లేదు. నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. ఇప్పుడు కేటీఆర్ డైరెక్ట్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఇంకేముంది, పీక్కోవాలి కదా మరి ఆయన. ఈ నోటీసుల పైన ఇప్పుడు హరీష్ రావు కూడా కామెంట్ చేశారని తెలుస్తుంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి నన్ను అని అన్నాడా లేదా? వాళ్ళు అంత ధైర్యంగా ఆయన అన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి ధైర్యం ఉందేమో అని ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అవుతా ఉంది, జస్టిఫై చేసుకుంటా ఉన్నారు. అది కాదు అని అంటే మరి ఈయన చేతిలో ఉంది. ఈయన ఉత్తమ్ కుమారుడా, రేవంత్ రెడ్డి, లేకపోతే నిజంగా వీరుడా ప్రూవ్ చేసుకోవాలి కదా. నిజంగా లేనిది అనవసరమైనటువంటి మాటలు, ప్రజాధనం దుర్వినియోగం, ఇప్పుడు సిట్టు అధికారులు